క్లూ టుడే న్యూస్ కు స్వాగతం. కల్వకుర్తి పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ గ్రౌండ్ లో నిర్వహించిన శ్రీకృష్ణ కాలచక్రం విష్ణు పంచాయతనం ఆయుధ చండీ అతిరుద్రం శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం చతుర్వేద పూర్వక మహాగణపతి మహాసార సుదర్శన లక్ష్మీనారాయణ సహిత శ్రీమద్ భాగవత 91వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో భాగంగా శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామిజీ వారు నిర్వహించిన యాగంలో భాగంగా కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. స్వామిజీ ఎమ్మెల్యేకు సల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఇంత చక్కటి కార్యక్రమం కల్వకుర్తిలో ఏర్పాటు చేయడం చాలా మంచి పరిణామమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు బాలాజీ సింగ్, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ బృంగి రత్నమాల, ఆనంద్ కుమార్, నాయకులు సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చిమ్మల శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పుస్తకాల రాహుల్, మండల అధ్యక్షులు బాలరెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, జూలూరి రమేష్ బాబు, కల్వకుర్తి పట్టణ వాసులు పాల్గొన్నారు. ప్రథమంగా గణపతి పూజ ఉదయం చేశాం. 12 గంటల నుంచి యథావిధిగా కార్యక్రమాలన్నీ జరిగి ఈరోజు యాగశాల ప్రవేశం జరుగుతున్న యాగము స్వామీజీ గారు స్టార్ట్ చేసి మరి కల్వకుర్తి ప్రాంతం అంతా బాగుండాలి, కల్వకుర్తి ప్రజలు బాగుండాలి అనే సంకల్పం చాలా గొప్పది. అందులో స్వామీజీ గారు ఇప్పటికే 91 యాగాలు ఇప్పటికే చేసి ఉన్నారు. చాలా గొప్ప విషయం. ఇక్కడ ఏ ఏర్పాట్లను చూసినట్లయితే నాకు అంటే కొన్ని వేలాది మందిని సరిపడేటువంటి ఈ వర్షాకాలంలో ఈ ఏర్పాట్లు చేయడం గొప్ప విషయం. మరి ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తుందో తెలియదు. ఏదైనా సంకల్పం చాలా గొప్పది. అందులో యాగం చేసి ఈ ప్రజలంతా బాగుండాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. నాతో పాటు ఇచ్చేసినటువంటి మిత్రులకు అందరికీ ముఖ్యంగా ఈ సంవత్సరం మరి వర్షాలు బాగా పడతలేవు అనేది ప్రపంచ వ్యాప్తంగా లేదు అంటున్నారు. మన కల్వకుర్తిలో కూడా లేదు. మరి ఈ యాగం ద్వారా తప్పనిసరిగా మంచి జరుగుతుంది, వర్షాలు వస్తాయి, రైతులకు మేలు జరుగుతుంది అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. మరి మా ఆశయం మా రైతులు బాగుంటే కల్వకుర్తి ఈ రాష్ట్రం కూడా బాగుంటుంది. ముఖ్యంగా మీరు చెప్పినటువంటి మాటలు ఈ కల్వకుర్తి బాగుండాలి, ఇంకా ఎదగాలి, ఆర్థిక అభివృద్ధి చెందాలని చెప్పేసి మీరు భావించారు. కాబట్టి వర్ష విధానం రైతులకు అమలులో ఉండేట్టుగా ఉండాలని భావిస్తూ